హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 91వ భాగం. మరో వారం రోజుల తర్వాత మణికర్ అన్నట్టుగానే కొత్త జాబ్ లో జాయిన్ అయ్యాడు. కొత్త ఫ్రెండ్స్, న్యూ కొలీగ్స్, కొత్త వర్క్, కొంచెం ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంది. సో మళ్ళీ హారిక గురించి పట్టించుకోవటం మానేశాడు. బట్ ఎవ్రీ టైం మోక్ష గుర్తుకు వస్తూ తనతో జరిగింది గుర్తుకు వస్తూ ఉంటే డైలీ మనసులో తనే ఎందుకు ఇంతలా మోక్ష గుర్తుకు వస్తూ ఉందని ఆలోచిస్తూనే నిద్రపోయేవాడు. మరోవైపు పరమేశ్వరన్ గారు మణికర్ హారికతో సరిగా మాట్లాడకపోవటం, హారిక కూడా మూడీగా ఉండటం గమనిస్తూనే ఉన్నారు. అలాంటి సమయంలోనే ఒకానొక రోజు సడన్ గా ఊడిపడ్డాడు విశాల్. హారికని, యశస్విని చూడక చాలా రోజులైందని హారిక మాటని పక్కన పెట్టి మరీ సడన్ గా వచ్చిన విశాల్ ని చూసి పరిమళ గారు కోపంతో ఊగిపోతే హారిక సంతోషంగా విశాల్ కి ఎదురు వెళ్ళింది. ఆ రోజు ఆదివారం, పైగా మార్నింగే కావటం వలన అందరూ లేజీగా లేచారు. 9 టైంలో 10కల్లా విశాల్ మణికర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. సడన్ గా విశాల్ ని చూసి మణికర్ గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఉంటే పరమేశ్వరన్ గారు అభిమానంగా విశాల్ తో ఎలా ఉన్నావు అని అడిగారు. బాగున్నాను మావయ్య గారు అని మణికర్ వైపు చూస్తూ కష్టంగా ఎలా ఉన్నావు విశాల్ అని అడిగాడు. బాగున్నాను కానీ నువ్వేంటి నన్ను చూడగానే మన్ను తిన్న పాములా తెగ టెన్షన్ పడుతున్నావు, ఎందుకేంటి అని ఒక ఐబ్రో రైస్ చేసి బేస్ వాయిస్ లో అడిగాడు. ఏం లేదు సడన్ గా నిన్నిలా చూసి కొంచెం టెన్షన్ వచ్చింది అంతే అని నుదుటి మీద పట్టిన చెమటని తుడుచుకొని మనసులో వీడికి కాని దొరికానంటే కీమా కొట్టి పక్కన పెడతాడు నన్ను అని అనుకుంటూ ఉండగానే పరిమళ గారు కోపంగా, అసలు ఎందుకు వచ్చావు? నువ్వు నా ఇంటికి పో ఇప్పుడే, ఇక్కడికి రావటానికి నీకు ఏ అధికారం లేదు, నన్నే చంపాలని చూస్తావా అని అరుస్తూ ఉంటే విశాల్ ఆవిడ వైపు రెక్లెస్ గా చూస్తూ హారికని సైడ్ నుంచి హత్తుకొని, ఎలా ఉన్నావు, బాగానే ఉందా నీకిక్కడ అని అడిగాడు. చాలా బాగుంది అని కన్నీళ్లతో హారిక అనగానే విశాల్ కంగారుగా తన కన్నీళ్లు తుడుస్తూ, ఏమైంది హారిక, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను కదా, అందుకే ఆనందంతో వస్తున్న ఏడుపు ఇది, ఇంకేమీ లేదు, రారా టిఫిన్ చేద్దు అని హడావిడి చేస్తూ ఉంటే పరిమళ గారు గొడవ పెద్దది చేస్తూ, వీడి ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు హారిక, వెంటనే పంపించేయి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంటే విశాల్ ఆమె వైపు చిరాకుగా చూస్తూ, నేను ఇక్కడ ఉండటం మీకు అంత ఇబ్బందిగా ఉంటే మీరే బయటికి వెప్పండి అని చెప్పి, పదహారిక నీ చేతి వంట రుచి చూడాలని టిఫిన్ కూడా చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను, తినేసి ఈ రోజు మొత్తం నా మేనకోడలతో టైం స్పెండ్ చేయటమే అని హుషారుగా అన్నాడు. పరిమళ గారు పళ్ళు నూరుతూ మళ్ళీ మాట్లాడేలోపు పరమేశ్వరన్ గారు విసుక్కుంటూ, పరిమళ నువ్వేదో షాపింగ్ అన్నావు కదా, ఈ రోజు వెళ్దామా అని అడగగానే పరిమళ గారి కళ్ళు మెరిసి అలాగే అని అన్నారు. ఆయన నిస్సహాయతకి విశాల్ ఆయన వైపు ఒక చూపు చూసి సైలెంట్ గా హారిక వెనకే మణికర్ వచ్చేలోపు, నువ్వు పాప దగ్గరికి పో, నేను ఇలా ఒక్కదాన్ని వదిలేసి ఉంటారా, ఎన్నిసార్లు చెప్పినా వినరేంటి, బాధ్యత తెలియదా, పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళని సరిగా చూసుకోవటం కూడా తెలియాలి అని సీరియస్ అయ్యాడు. మణికర్ కోపంగా విశాల్ వైపు చూస్తూ, నా పాపని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, పెళ్లి కాని వాడివి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, హారిక కొంచెం నీ తమ్ముణ్ణి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్పు
మీ ఇంటికి అల్లుణ్ణి నేను, ఆ విషయం మర్చిపోవద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే హారిక సీరియస్ గా వచ్చి రాగానే గొడవ పెట్టుకోకపోతే ప్రశాంతంగా ఉండలేవారా అని భుజం మీద కొడుతూ ఉంటే విశాల్ నవ్వుతూ తప్పించుకుంటూనే, ఈ మాత్రం డోస్ పడకపోతే మీ వాళ్ళు లైన్లోకి రారులే, వదిలే. ఇంతకీ ఎలా ఉంది ఇక్కడ? మీ వాళ్ళు మారారా? నిన్ను సరిగానే చూసుకుంటున్నారా? మళ్ళీ అదే విధంగా పట్టించుకోకుండా వదిలేస్తున్నారా? చెప్పు. ఈసారి స్ట్రాంగ్ డోస్ ఇచ్చి పడేస్తాను అని షర్ట్ స్లీవ్స్ మడత పెడుతూ అన్నాడు. అదేం లేదులేరా, నువ్వు ఆ రోజు వార్నింగ్ ఇచ్చాక అందరూ సెట్ అయ్యారు. ఇప్పుడు నేను బాగున్నాను. పైగా పాపకి 1 ఇయర్ రాగానే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. పాపకి ఇప్పుడు 8 మంత్ కదా, సో ఇంకొక 3 మంత్స్ అంతే. తర్వాత పాపని నేనొక్కదాన్ని చూసుకోగలను కాబట్టి విడిగా వెళ్ళిపోతాము. అప్పుడు ఎటువంటి గొడవ ఉండదు. నువ్వు కూడా ఎవరి మీద సీరియస్ అవ్వాల్సిన అవసరం రాదు అని అంటూ విశాల్కి టిఫిన్ వడ్డించగానే విశాల్ తింటూ, అదంతా సరే కానీ హారిక, గుర్తుంచుకో, నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే నీతో ఆడుకోవాలని ఎంతమంది అయినా రెడీ అయిపోతారు. సాఫ్ట్ గా ఉంటే ఎంతమంది అయినా నీతో ఆడుకోవటానికి రెడీ అయిపోతారు. ఇలా ఉండొద్దని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు. పొరపాటున నీకేదైనా జరిగితే మేమెలా తట్టుకోగలము చెప్పు. అందుకే చెప్పేది, ఎవరి గురించో ఆలోచిస్తూ నిన్ను నువ్వు తగ్గించుకోకు. అది ఆఖరికి నీ భర్త అయినా సరే అని సీరియస్ గా అన్నాడు. సరేలేరా, అలానే ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు ఈ క్లాస్ పీకాల్సిన అవసరం లేదు, తిను ముందు అని విశాల్ తల మీద ముట్టి విశాల్ టిఫిన్ చేశాక అప్పటికే లేచి కేరింతలు కొడుతున్న యశస్వి దగ్గరికి తీసుకువెళ్ళింది హారిక. అప్పటికే మణికర్ పాపతో టైం స్పెండ్ చేసి చాలా రోజులు అవ్వటంతో పాపని ఆడిస్తూ ఉన్నాడు. విశాల్ రావటమే యశస్వి విశాల్ని గుర్తుపట్టి విశాల్ దగ్గరికి వెళ్ళటానికి దూకుతూ ఉంటే మణికర్ మొహాన్ని మార్చేసి విశాల్ చేతికి పాపని ఇచ్చి, నాకు కొంచెం పని ఉంది హారిక, బయటికి వెళ్ళి వస్తాను, మధ్యాహ్నానికి ఫిష్ తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళిపోయాక మణికర్ బిహేవియర్ చూసిన విశాల్ కి, మీ ఆయనకి నా మీద బాగా కాలినట్టుంది, మాట వరుసకి కూడా నార్మల్ గా మాట్లాడటం లేదు అని నవ్వుతూ అడిగాడు. ఎలా ఉంటుందిరా, నువ్వేమో పోయి మా అత్తగారి మెడ పట్టుకున్నావు, ఆవిడ గారేమో కొడుకుకి చెప్పటంతోనే కొడుకు రెచ్చిపోయాడు. ఎవరైనా సరే తల్లిని చంపడానికి ట్రై చేస్తే వాళ్ళ మీద కోపంగా ఉండటం కామనే కదా. మన అమ్మ మీద మణికర్ అలానే రైజ్ అయితే నీకు కోపం రాదా? అదే కోపంతో ఉన్నాడు అంతే, పట్టించుకోకు అని అంది. సరేలే అంటూ యశస్వితో ఆడుకుంటూ ఉండిపోయాడు విశాల్. ఇక పరిమళ గారిని నోరు మూయించటానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపింగ్ పేరుతో ఆ నెల శాలరీ మొత్తం గాంధీ గారి ఖాతాలో పడేశారు పరమేశ్వరన్ గారు. బయటికి వెళ్లిన మణికర్కి కొంచెం దూరం వెళ్ళాక సూపర్ మార్కెట్ నుంచి తన ఫ్లాట్ కి వెళ్తున్న మోక్ష కనిపించి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే మోక్ష ఏదో పరధ్యానంలో నడుస్తూ వెళ్తూ ఉంది. మోక్షని క్రాస్ అవుతున్న మణికర్కి మోక్ష వెనుక ఒక అబ్బాయి పడుతున్నట్టుగా అనిపించి బైక్ ఆపి మోక్ష దగ్గరికి వెళ్ళాడు. సడన్ గా తన ఎదురుగా నిలిచిన మణికర్ని చూసి తడబడుతున్న మోక్ష, ఏంటి నువ్విక్కడ అని తలదించి అడిగితే మణికర్ సీరియస్ గా వెనకే ఉన్న వ్యక్తితో, ఏంటి ఈ అమ్మాయిని ఫాలో చేస్తున్నావు అని అడిగాడు.
ఏం లేదు. ఈ అమ్మాయి సింగిల్ ఏమో మింగిల్ అవుదామని ట్రై చేస్తున్నాను. ఇంతలో నువ్వొచ్చావు. ఇంతకి నువ్వెవరు? అని అడుగుతుంటే మణికర్ సీరియస్‌గా మోక్ష భుజం చుట్టూ చేయి వేసి ఆ మింగిలైన పర్సన్‌ని నేనే అని అన్నాడు. ఓహ్! ఓకే బాస్ సారీ అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాక మోక్ష సీరియస్‌గా మణికర్ చేతిని తోసేసి ఎన్నిసార్లు చెప్పాలి? మీరు నాకు దూరంగా ఉండండి అని. చెప్పిన మాట అర్థం కాదా? ఎందుకు పదే పదే నాకు ఎదురుపడి నన్నిలా చంపుకు తింటున్నారు? అని కోపంతో అరిచి వెళ్ళిపోతూ ఉంటే, మణికర్ సీరియస్‌గా మోక్ష చేతిని పట్టుకొని వెనక్కి లాగి, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? ఎదురుగా మనిషి మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోవటం ఏంటి? ఇంతకు ముందు ఎంత బాగా మాట్లాడేదానివి? అని తెలియకుండానే కోపం ప్రదర్శించాడు మణికర్. మన సిట్యుయేషన్ వేరు. ఇప్పటి మన సిట్యుయేషన్ వేరు మణికర్. నువ్వది గుర్తుంచుకుంటే మంచిది. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని సీరియస్‌గా చెప్పి మోక్ష తన చేయి విడిపించుకుంటూ ఉంటే, మణికర్ ఇంకా పట్టు బిగిస్తూ పళ్ళు బిగబెట్టి, చూడు మోక్ష నువ్విలా నన్ను అవాయిడ్ చేసినట్టు మాట్లాడుతుంటే నాకస్సలు నచ్చటం లేదు. మర్యాదగా నార్మల్‌గా మాట్లాడు అని అన్నాడు. మాట్లాడను. ఎందుకు మాట్లాడాలి? అసలు నువ్వెవరు? నాకేమవుతావు? నా మీద హక్కు ప్రదర్శిస్తున్నావేంటి? వదులు నన్ను ముందు. లేదంటే అరిచి గోల చేస్తాను అని బలవంతంగా తన చేయి లాక్కుంటూ ఉంటే, మణికర్ కోపంగా మోక్షని తన మీదకి లాక్కొని, నీ మీద నాకు అన్ని హక్కులు ఉన్నాయి. స్వయంగా నువ్వు నాకన్ని హక్కులు ఇచ్చావు. మర్చిపోయావా? మన మధ్య జరిగింది అని అరిచి చెప్పి మోక్ష కళ్ళల్లో జారిన కన్నీటిని చూసి తనేం మాట్లాడాడో గుర్తు చేసుకుని మోక్షని వదిలేసి స్పీడ్‌గా తన బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.